రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాస్టీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాస్టీస్గా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కానీ కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకల కోటలు అవి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండను రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం. ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో అప్పుడు స్థలం ఇస్తాం. ఇప్పుడు స్టేట్లో మీరు ఏదైనా స్థలము మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి ఒకవేళ వచ్చింది అంటున్నాడు, అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్లో కట్టుకోండి. అక్కడ కూర్చొని మీరు కూడా సచివాలయం కట్టుకోండి. ఇక్కడ నుంచి కిందికి పరిపాలన అందించండి. సచివాలయం లేకపోతే పరిపాలన చేయలేం. గతంలో సచివాలయం కూడా ఉండేది కాదు, కట్టంగానే నేను వచ్చిన, అందుకే పరిపాలన జరుగుతుంది. మీరు కూడా మీ గెస్టెడ్ ఆఫీసర్స్ కోసం ఒక సచివాలయాన్ని కట్టుకోండి. దానికి సంబంధించిన స్థలాన్ని నేను ఇస్తాను.